చాలా చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఇదైతే నిజంగా ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ పిస్తా గ్రీన్ అయితే తీసుకున్నాను. పిస్తా గ్రీన్ వీడియో కూడా నేను చేసి పెట్టాను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ చాలా బాగుంటాయి శారీస్ మాత్రం. నిజంగా ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ నేనైతే చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఇప్పటి వరకు కూడా అయితే నాకైతే దొరకలేదు. మొత్తానికి ఆరెంజ్ అనే దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఇది వచ్చి ఆల్రెడీ 2 రోజులైంది. నాకైతే అస్సలు ఖాళీ లేదు ఓపెన్ చేయడానికి. ఈరోజైతే ఫాస్ట్గా జస్ట్ ఇప్పుడే వచ్చి ఇది ఓపెన్ చేసి మిగతా అయితే నేను ఎలా ఉందో కూడా మీరు తప్పకుండా అయితే నాకు కామెంట్స్లో తెలపండి. సో అదండి. ఇంకొకటి పిస్తా గ్రీన్ శారీ కూడా పెడతాను. ఈ 2 కూడా మన విజయవాడ నుంచి అయితే నేను కొరియర్ తెప్పించుకున్నాను. ఇప్పుడైతే నాకు నిజంగా అసలు ఎప్పుడెప్పుడు చూస్తానా ఈ శారీని అనేసి చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ఇది మన విజయవాడ కంకిపాడు నుంచి నేను ఇది 2వ శారీ తెప్పించుకోవటం. పిస్తా గ్రీన్ ఒకటి తెప్పించుకున్నాను. ఆ వీడియో కూడా కింద లింక్లో పెడతానండి, తప్పకుండా వాచ్ చేయండి. సేమ్ విజయలక్ష్మి గ్రాండ్యూరు కంకిపాడు అండి, గన్నవరం రోడ్డు, మహాలక్ష్మి మాను వద్ద కంకిపాడు అంట. ఇంకండి విజయలక్ష్మి గ్రాండ్. ఇదైతే 2వ శారీ నాకు. కాకపోతే అంటే ఇంక్లూడింగ్తో కలిపి నాకు వేశారు. బట్ నిజంగా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. నేను అస్సలు ఖాళీ లేదు. వచ్చేసరికి 9 అయిపోయింది ఇంటికి, అందుకే ఓపెన్ చేయలేదు. సో నేను కూడా ఓహో శారీ అండి, ప్లెయిన్ శారీ అనమాట. నాకు ప్లెయిన్ శారీస్ అంటేనే చాలా చాలా ఇష్టం ఉండిద్ది. ప్లెయిన్ శారీ సేమ్ బాగానే ఉంది, అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అంటారు కదండి. సో ఇదైతే నాకు 1800 అయితే పడింది. ఇది వర్త్ కాదో నాకైతే తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ప్లెయిన్ శారీస్ అనమాట. ప్లెయిన్ శారీస్ ఇష్టపడే వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఇదిగోండి బోర్డరు. మొన్న తీసుకున్న బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ అనమాట. నేను ఈ శారీ కొంచెం పెద్ద బోర్డర్ లాగా, అంటే వీటిని ఏమంటారు మనకు అంత ఐడియా లేదు. ఇదిగోండి ఇది వచ్చేసి బోర్డర్ అనమాట. ఇది వచ్చేసి చిన్న పళ్ళు లాగా వచ్చింది అనమాట. సో నాకు ఓకే బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో పిస్తా గ్రీనే బాగా నచ్చిందండి. ఇది ఓకే, ఎందుకో కెమెరాలో ఉన్నంత అయితే నాకు అనిపించలేదు, బట్ క్లాత్ అయితే స్మూత్గానే ఉందండి. ఇవి ఏంటంటే సిల్క్ శారీసే కాబట్టి మనకి కట్టుకోవటానికి కూడా చాలా వీలుగానే ఉండిద్ది అనుకుంటున్నాను. సో మనం శారీస్ కట్టడమే చాలా తక్కువ కడతాము కదా. సో చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి ఇంకోండి, బ్లౌజు ఇలా వచ్చింది. చిన్ని బుటీస్తో అయితే బ్లౌజ్ వచ్చింది. సో ఇది వచ్చేసి బ్లౌజు. దీని పవిట ఎక్కడ ఉందో చూపిస్తాను. దీని పవిట ఇంకా ఇవి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకోవాలి. ఇక శారీస్ కొంటాం నేనైతే ఆపేస్తానండి, చాలా ఎక్కువైపోయింది అనమాట. కొంచెం పళ్ళు చూసారు కదా, ఇది వచ్చేసి పళ్ళు పార్టు ఇంకండి. సో ఇది వచ్చేసి చిన్నది అనమాట, బోర్డర్ లాగా. సో ఓవరాల్గా నాకైతే ఇది కొంచెం ఏంటో వచ్చినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు. బట్ ఇది వచ్చేసి నాకు 1800 పడింది. 18 కాదండి, 1900 పడింది, ఇంక్లూడింగ్ ఛార్జెస్తో కలిపి, కొరియర్తో కలిపి. ఇది వర్తో కాదో నాకు కామెంట్స్ తెలపండి. అలానే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఏంటంటే మరీ అంత రఫ్గా లేదు, అలానే మరీ అంత సాఫ్ట్గా లేదనమాట. సో నాకెందుకో ఈ శారీ చూసిన తర్వాత 900 వర్తబుల్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఇది ఆరెంజ్ కలర్, మేమైతే గోల్డ్ స్పాట్ కలర్ అంటామండి. కానీ ఎందుకో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి షేడ్ అనేది నాకు అంత పెద్దగా నచ్చలేదు. సో మరి తీసుకున్నాం కదా, మనకి ప్లెయిన్ శారీస్ అయితే అసలు లేవు. శారీ ఎప్పుడో ఒక్కసారి కట్టుకోవటం. దీనికి ఏంటంటే బ్లౌజ్ని స్టిచ్ చేయించుకొని మంచిగా దీన్ని రోలింగ్ చేయించుకొని కట్టుకోవటమేను. సో వర్తో కాదు నాకు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. సో ఓకే, నాకైతే ఇలా ఆరెంజ్ శారీ అయితే అసలు లేదు, ప్లెయిన్ శారీసే ఉన్నాయి అన్నమాట అన్నీ.
సో ఈ చిన్ని బుట్టి అయితే బాగుంది నాకు. సో నేను పిస్తా గ్రీన్ తీసుకున్నది నాకు మంచిగా అనిపించింది. అంటే ఈ బోర్డర్ ఏంటో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట ఈ బోర్డర్లో నాకు. ఇదిగోండి, ఈ బోర్డర్ మీద నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. అందువల్ల ఏమో నాకు అన్ఈజీగా ఉంది. ఇక్కడ 1850 ఉంది, దీనికి 100 రూపీస్ ఇంక్లూడింగ్ ఛార్జెస్. సో బనారస్ జార్జెట్ అంట. సో ఓకే, అంటే మనకి ఎవరు డబ్బులు లేకుండా అయితే తీసుకోరు కదండి, అంటే ఎక్స్ట్రా వేసుకోకుండా అయితే ఎవరు ఇవ్వరు కదా. సో ఇది ప్లెయిన్, నాకు మెయిన్ ప్లెయిన్ అంటే ఇష్టం కాబట్టి అందువలన గోల్డ్ స్పాట్ కలర్ అయితే నేను తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను గోల్డ్ స్పాట్ కలరు అలానే పిస్తా గ్రీన్ కూడా చూపిస్తాను. రెండిట్లో ఏది బాగుందో కూడా నాకు తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఇది ఆరెంజ్ కదా, సో నేను తీసుకున్న పిస్తా గ్రీన్ అయితే చూపిస్తానండి. ఇదిగోండి పిస్తా గ్రీను. ఈ శారీకి ఏంటంటే డిఫరెంట్. ఇది వచ్చేసి ఈ బోర్డర్ వచ్చిందండి, చిన్న బోర్డర్. ఇది వచ్చేసి ఈ బోర్డర్లో ఇలా మధ్యలో చెక్స్ లాగా వచ్చేసి ఈ బోర్డర్ వచ్చింది. సో ఈ రెండిట్లో ఏది బాగుందో నాకు కామెంట్స్లో అయితే తెలపండి, నాకు అర్థం కావట్లేదు. బట్ రెండైతే ప్లెయిన్ శారీస్. నాకు శారీస్ ప్లెయిన్ నాకు అసలు ప్లెయిన్ లేదనమాట, అందుకే నేను ప్లెయిన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది 2 కూడా ఒకటే కాస్ట్, 2 కూడా సేమ్ కాస్ట్ ఏముంది, సేమ్ కాస్ట్. అలానే ఒకటే చోట నుంచి అయితే తెప్పించుకున్నాను, అదేనండి విజయవాడ నుంచి అయితే నేను కొరియర్ తెప్పించుకున్నాను. నార్మల్గా అయితే నేను కొరియర్ పెద్దగా ఇష్టపడను, అంటే మనం వెళ్ళి డైరెక్ట్గా చూసుకొని తెచ్చుకుంటే బాగుండేది కదా అన్నట్లుగా. సో మొత్తం శారీ మొత్తం ప్లెయినే వచ్చేసిద్ది. ఈ బోర్డర్ బాగుందా మీకు, ఈ బోర్డర్ బాగుందో తప్పకుండా అయితే తెలియజేయండి. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ శారీ, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి. ఈ 2 శారీస్ కొంచెం నేను మరీ అంత బ్లాక్ ఉన్నాను, ఫుల్ కలర్ కూడా ఉన్నాను అనమాట, మీడియం కలర్గా ఉంటాయి. నాకైతే అసలు ఆరెంజ్ లేదు నాకు, అది కూడా ప్లెయిన్ శారీస్. ఈ శారీస్ కోసం నేను చాలా కూడా వెయిట్ చేసి తీసుకున్నాను. ఈ 2 శారీస్లో మీకు ఏ శారీ బాగుందో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అలానే కింద బోర్డర్ వచ్చేసి ఇది బాగుందా, పిస్తా గ్రీన్ బాగుందో కూడా ప్లీజ్ ఆడవాళ్ళు ఎవరైనా చూస్తుంటే నాకు కామెంట్స్లో తెలపండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేసుకోండి.